ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం రియల్మీ 15 ప్రోతో పాటు వీళ్ళకి సంబంధించిన బడ్స్ T200ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. జనరల్గా లాస్ట్ టైం రియల్మీ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే అదే వీళ్ళ నెంబర్ సిరీస్లో వీళ్ళు సేమ్ ప్రాసెసర్స్ని తీసుకొచ్చుకుంటూ వెళ్ళారు. కాకపోతే ఈసారి ప్రాసెసర్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. దాంతోపాటే ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఈ మొబైల్లో ఉన్నాయి. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి అవి ఏంటి అనేది చూసేద్దాం. సో మరి సేమ్ బాక్స్ సేమ్ కలర్లోనే కనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా ఒక సీల్ ఉంది. ఈ సీల్ కూడా బ్రేక్ చేసేసాను. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు ఇది ఏదో కవర్ ఇచ్చారు. నెక్స్ట్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, నెక్స్ట్ ఒక సిమ్ ఎజెక్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి లోపల వైపు మొబైల్ ఉంది. నెక్స్ట్ 80 వాట్స్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ USB to Type-C కేబుల్ ఉంది. సో మరి అవన్నీ సైడ్ గుంచేసి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. వావ్, చూడ్డానికి బాగుంది. ఇక్కడ మనకు 4D కర్వ్డ్ డిస్ప్లే అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అలానే కనిపిస్తుంది, చాలా ప్రీమియం కనిపిస్తుంది లాస్ట్ టైం లాగా కాకుండా. మరి బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. మొబైల్ అనేది చేతిలో తీసుకుంటే చాలా సాలిడ్ కనిపిస్తుంది. అంతేకాకుండా లైట్ వెయిట్ ఉంటుంది. ఓన్లీ 187 గ్రామ్స్ మాత్రమే ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ స్పీకర్ గిల్స్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు రియల్మీ బ్రాండింగ్ ఉంది. మనకు జనరల్ టైల్స్ ఉంటాయి చూసారా, సో ఆ టైల్స్ లాంటి టెక్స్చర్ అయితే నాకు ఇక్కడ పైన కనిపిస్తుంది. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. సో మరి దీని ఫస్ట్ OS వర్షన్ గురించి మాట్లాడదాం మనం. అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి రావడం జరిగింది. రియల్మీ UI 6.0 అయితే యూజ్ చేస్తున్నారు. మరి మొబైల్లో బ్లూటూత్ లేవా అంటే ఉన్నాయి. అన్ఇన్స్టాల్ చేయొచ్చా అంటే అన్ఇన్స్టాల్ కూడా అవుతున్నాయి. మరి దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు మనకు 6500 నిట్స్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనకు చాలా బ్రైట్ కనిపిస్తుంది. అమోలెడ్ డిస్ప్లే ఇది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే చూడండి, మనకు చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది. కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మనకు పంచ కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మరి మొబైల్ నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. లాస్ట్ టైం వీళ్ళు ఏం చేస్తున్నారు, స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అటువంటిది ఇచ్చుకుంటూ వెళ్ళారు. కాకపోతే ఈసారి ప్రాసెసర్లో అప్గ్రేడ్ చేసేశారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మనకు ల్యాగ్స్ ఉన్నట్టు అనిపించవు. మన గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మీరు డే టు డే లైఫ్లో చేసుకునే అన్ని రకాల పనులను చాలా స్మూత్గా చేసేయచ్చు. దీంతో పాటు ఇక మనకు UFS 3.1 స్టోరేజ్ టైప్ని కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అంటే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని మీరు చూడండి. 50 మెగాపిక్సెల్ నా మేర్ కెమెరాతో క్యాప్చర్ చేసిన, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయినా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయినా అన్ని ఎక్సలెంట్గా వస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో మనకి ఇంకొక మంచి విషయం ఏంటి అంటే బ్యాక్ క్యామ్ సెల్ఫీ క్యామ్ యూస్ చేసి మనం 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి కొన్ని ఫీచర్స్ ఇస్తూ ఉంటే కొన్ని ఫీచర్స్ ఎగరగొడుతూ ఉంటారు కదా. కాకపోతే దీనిలో మనకు కెమెరా పరంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. 4x క్లీనర్ జూమ్ చేసేసుకోవచ్చు, 2x స్మూతర్ జూమ్ని చేసేసుకోవచ్చు. మనకు వీడియోలో డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వట్లేదు. ఇక ఫొటోస్ గురించి మాట్లాడితే చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. పార్టీ మోడ్ లాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు లో లైట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసేటప్పుడు చాలా మంచి ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలుగుద్ది. అంతేకాకుండా ఇండస్ట్రీ ఫస్ట్ ఎడిట్ జీని కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారంటే మనకు నచ్చినట్టు మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ల్యాండ్స్కేప్, గ్రేల్ రిమూవర్, స్నాప్ మోడ్, 2K లైవ్ ఫోటో, ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల ఫీచర్స్ని కుప్పలుగా దీనిలో వీళ్ళు ఈసారి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక మంచి విషయం తెలుసా, దీనిలో మనకు 7000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 7000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే దీనికి సంబంధించిన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది చూసారా, అది ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక మనకు ఆరాంగా 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఒకవేళ మనకు బ్యాటరీ అయిపోయినా సరే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం గంటలోపే మొబైల్ని ఛార్జ్ చేసేయచ్చు. దీంతో పాటే IP69+ కర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ మొబైల్ ఇంకా సాలిడ్గా చేసేస్తుంది. మొబైల్ అనేది నీళ్ళలో పడిపోయినా, పొరపాటున మన చేతుల నుంచి జారి పడిపోయినా కూడా అవ్వకుండా ఉండడానికి ఈ ఫీచర్స్ అయితే పనిచేస్తాయి. అంటే మనం జైల్లో పెట్టుకున్న తర్వాత కీ ఉందనుకోండి, స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. సో అటువంటివి ఇవ్వడం జరగవన్నట్టు. చాలా సాలిడ్గా ఉంటుంది మొబైల్. రైనీ సీజన్లో కూడా మనకు పొరపాటున నీళ్ళు పడిపోయినా సరే మనకు మొబైల్కి ఏం అవ్వదు. జనరల్గా ఏదైనా ఒక మొబైల్ లాంచ్ అవుతూ ఉంటే ఏదో ఒక ఫీచర్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఈ మొబైల్ అనేది నాకు కంప్లీట్గా అనిపించింది. అంటే కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నా, మొబైల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా, డ్యూరబిలిటీ చూసుకున్నా, డిస్ప్లే చూసుకున్నా అన్నీ బాగానే అనిపించే. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగుంది. కాకపోతే ప్రైజింగ్ నాకు తెలియదు. ఇంకా ప్రైజింగ్ వచ్చిన తర్వాత, రివీల్ అయిన తర్వాత మరి ఇది ఎక్కడ స్టాండ్ చేస్తానని అయితే నేను చెప్పొచ్చు. ప్రజెంట్ నేను వాడినంతసేపు అయితే మొబైల్ అనేది నాకు బాగా అనిపించింది. మరి ఈ మొబైల్తో పాటే రియల్మీ వాళ్ళ బడ్స్ T200ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఒకసారి దీని సీల్ని బ్రేక్ చేసేసి ఎలా ఉందో చూద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక దీని లోపల వావ్, కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. మనకి ఇట్లా గ్రీన్ కలర్లో కొంచెం అట్రాక్టివ్ కనిపించే విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ బడ్స్ కూడా ఇలానే ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ కలర్లో కోరుకునే వాళ్ళకు ఇది బాగానే అనిపిస్తుంది.
మరి దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. కింద టైప్ సి పోర్ట్ ఉంది. ఇక్కడ రియల్‌మీ బ్రాండింగ్ ఉంది. ఈ బడ్స్ కూడా మనకు లైట్ వెయిట్‌గా అనిపిస్తున్నాయి. ప్లస్ చెవిలో పెట్టుకున్న తర్వాత చెవులను ఫుల్‌గా ప్యాక్ చేసేసాయి. ఆల్రెడీ నేను మాట్లాడేవి కొన్ని వర్డ్స్ అనేవి నాకు స్లోగా వినిపిస్తుంది. పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింది. అప్ టు 50 అవర్స్ వరకు ప్లేబ్యాక్ ఇస్తది. 32 డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. 12.4 ఎంఎం డైనమిక్ బేస్ డ్రైవర్‌ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడితే IP55 ఉంటుంది. మరొకసారి సాంగ్స్ విని చూద్దాం. Much later. సో మరి మనం సాంగ్స్ వినేటప్పుడు అన్ని కూడా చాలా ఎక్సలెంట్‌గా వినిపించేస్తున్నాయి. బేస్ కూడా బానే ఉంది. వోకల్ సౌండ్స్, ఇన్‌స్ట్రుమెంటల్ సౌండ్స్ అన్నీ కూడా మనకు చాలా క్లియర్‌గా వినిపిస్తున్నాయి. ప్లస్ ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. కాకపోతే సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినా, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినా, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడినా అన్నీ కూడా మనకు ప్రాపర్‌గానే వర్క్ చేస్తున్నాయి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్‌లో రాయండి. థాంక్యూ.